ఇస్తే షేర్ చేసుకుంటాం కదా. ఓకే 1 సెకండ్. అరే అది రాయిరా. ఇప్ప పారు. నువ్వు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. అవతల బంగారప్ప ఈ వ్యవహారంలో అనవసరంగా తల దూర్చావనుకో, అదివే కాదు మానంతో పాటు ప్రాణం కూడా పోద్ది. నీలం దొరికేసింది బావా. ఆపరా బండి. నిజంగా దొరికిందా? దొరికేసింది బావా. రేపే సుంకులమ్మ జాతర. తొలి పొద్దు ఎలుగున్న గడప మీద పడేలోగా నా కొడుకులు నా కాళ్ళ మీద పడాలా. అందరినీ లాక్కొచ్చాయి. సుంకులమ్మ తల్లి గోబలే మహేంద్ర నాయనా నాయనా వచ్చినది నాయనా. మహేంద్ర నీళ్ళు వచ్చినది వచ్చినది. తల్లి దయ్యా అమ్మా సుంకులమ్మ తల్లి. మా నాయన నీలాన్ని ఎత్తికెళ్ళిన మగాడు మీలో ఎవడ్రా? ఎవడో చెప్పండ్రా. ఆడెవడో చెప్తే వాణ్ణొక్కడే నరుకుతా, లేదంటే మొత్తాన్ని అమ్మకి బలిస్తా. చెప్పండ్రా. వీడేనా? చెప్పండ్రా. అయ్యా 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 ఆగు. అయ్యా మీకు కావాల్సిన నీలం దొంగ కథ నేను చెప్తా బంగారప్ప, నన్ను నమ్ము ప్లీజ్. ఏందది? అనగనగనగా ఓ పరిశ్రమ క్షేత్రం. అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పేద ప్రజలను దోచుకుని తిని తెగవలసిన ఓ బంగారప్ప దొర. కథ చెప్పని ఆ బావింట్లో బావ బతుకుకోరని ఓ మేకగడ్డం బామర్ది. ఉండరా నీ గురించి చెప్తానా విను. బావకెంతో ఇష్టమైనటువంటి మహేంద్ర నీలాన్ని ఈడు దొంగతనం చేశాడు. తీసుకెళ్లి ఊరి బయట గుడి వెనకాల ఉన్న పాముల పట్టులో పడేశాడు. ఇక్కడే ఉంది అసలైన మెలిక, ఇక్కడే ఉంది. ఈ కంగారులో మెడలో ఉన్న ఒక సుంకులమ్మ దేవత లాకెట్టు ఆ చెట్టు కొమ్మకి ఇరుక్కుంది. దాన్ని వాడు చూసుకోలేదబ్బా, వదిలే వచ్చేశాడు. ఇదే కరెక్ట్ కథ, నన్ను నమ్ము. ఏం మాట్లాడుతున్నావు? అప్పా నువ్వు కరెక్ట్ అప్పా. నా యాల్ది ఆడే నాటకం ఆడే బామర్ది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారా, కానీ ఈ గోవిందులు పట్టుకున్నారా.
ఇది సుంకులమ్మ, ఇది ఇంకో సుంకులమ్మ దేవత. ఒరిజినల్ డూప్లికేట్. ఆచార్య ఏందది? మీ బాంబర్ది మెడలో సుంకులమ్మ బొమ్మ ఎక్కడో పడేసుకున్నాడట స్వామి. అట్లాంటిదే ఇంకోటి చేయమన్నారు స్వామి. అదే స్వామి ఇది. అప్పా, మాకు సంబంధం లేని విషయంలో మేము ఇరుక్కున్నాం. మాకు మంచి జరిగింది. అనుకోకుండా అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడి నుంచి బయటపడుతున్నాం. ఇంకా మీరు మీ బామ్మర్ది చెక్కలాట ఆడుకోండి. అరే నీకు ఇంకా నూకలున్నాయి. బాయ్ అంకుల్. రేయ్ ఆగండ్రా. ఏంది బామ్మర్ది నీ పంచాయితీ? అవును, నేనే దొంగనే. నీ నీలాన్ని నేనే కొట్టేశా. అయితే ఏంటి? బామ్మర్ది అంటే ఏంటి? పెద్ద పాలేరు గాని, అంతే కదా? పుట్టించుకో. నా పేరేంటి చెప్పు. స్వామి బామర్ది. స్వామి బామ్మర్ది. ఆఖరికి ఇదిగో ఆధార్ కార్డులో కూడా అదే పేరుంది. నీ అదృష్టానికి కారణం ఆ మహేంద్ర నీలావ్. అందుకే నేను తీసుకెళ్ళా. నువ్వు చంపేస్తావని తెలుసు, అయినా పర్లా. పోతే పోయి ప్రాణాలు. అందుకే తీసుకెళ్లి పొట్లో పడేసా. వీడు వీడు ఈ పిచ్చినా కొడుకు. వీడు తీసుకెళ్లి ఊర్లో పెట్టాడు. ఊరంతా బాగుపడిపోయింది. నేనే. అందరూ వాడు మామూలు అవ్వాలని కోరుకున్నారు, కానీ నేను మాత్రం ఈ పిచ్చి నా కొడుకు పిచ్చితోనే చచ్చిపోవాలని కోరుకున్నా. అమ్మా ఈశ్వరా కాపాడావు. బామ్మర్ది, నీకు చాలా అన్యాయం జరిగినదిరా. రారా రా. నీకొక కథ చెప్పాలా? చెప్పప్పా. అనగనగా ఒక ఆర్కియాలజిస్ట్ వాడు ఒక పెద్ద నిధి రహస్యాన్ని కనిపెట్టాడు. అది దొరికితే గవర్నమెంట్ నుంచి అవార్డులు రివార్డులు తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఈడ గవర్నమెంట్ బంగారప్పని మర్చిపోయినాడు. గుర్తెట్టుకోండి, ఈడ ఎదురు తిరిగితే ప్రాణాలు పోతాయి. నిన్ను వ్యవహారంలోకి రావద్దని చెప్పాను కదా. ఏంట్రా వాగావ్? నెవర్ టచ్ మై ఈగో. నువ్వు బంగారప్ప అనే పులి బోన్లోకి వచ్చావు. ఇప్పుడు 2 శవాలు లేచాయి. మీ శవాల్ని నేను లేపుతాన్రా.
మొదట్లో నా పదవి కోసం నీ వెంట తిరిగాను, నన్ను గెలిపించావు. ఆ తర్వాత వజ్రం కోసం నీకు మేలు చేసినట్టు నటించాను, నన్ను నమ్మావు. ఈరోజు కేవలం నా ఈగో కోసం ఇక్కడికి వచ్చాను, ఇరుక్కుపోయాను, నన్ను కాపాడావు. మనుషులకి సహాయం చేస్తే మంచోడు అంటారు, కానీ కీడు చేసిన వాళ్ళకు కూడా సహాయం చేస్తే గోవిందు అంటారేమో. నన్ను మన్నిస్తావా గోవిందు? దైవాధీనం జగత్సర్వం, మనం నిమిత్తమాత్రులం. థ్యాంక్ యూ సార్. మీ పరిచయం వల్ల మా ఊళ్ళో క్యాన్సర్ అనేదే లేకుండా చేశాను. దానికి ఆ దైవ బలం కూడా తోడైంది. థ్యాంక్ యూ సో మచ్. చచ్చావు అనుకున్నా, మళ్ళీ ఎలా బతికావు? ఆ బంగారప్ప కత్తి ఊపినప్పుడు నా స్టిక్ స్లిప్ అయిపోయి నేను వెనక బెండ్ అయిపోయా. లక్కీగా బతికిపోయారు. మరి బొక్క తనకు చచ్చినట్టు యాక్ట్ చేయడం ఎందుకు? లేస్తే మళ్ళీ చంపాడు. చూడు, అంటే నీకోసం వెయిట్ చేసిన మీ అందరం చచ్చిపోయినా పర్లేదు, నువ్వు మాత్రం బతుకుండాలా? అవును కదరా, నేను బ్రతికుండాలి. ఎందుకో? కంబోడియా టెంపుల్ లో ఉన్న నిధి రూట్ మ్యాప్ తయారు చేయాలి కదా. అమ్మో, మళ్ళీ ఇంకో నిధి మ్యాప్? 9 crores కాదు, 900 crores. ఆ డబ్బులతోటి మన 2 రాష్ట్రాల్లో క్యాన్సర్ అనేదే లేకుండా చేయొచ్చు. అయితే ఓకే. అయితే దానికి ఇన్వెస్టర్ ఎవరు? మన వెద ఉన్నాడు కదా, పెద్ద పంచాని. నీ అబ్బా! గోవిందుకిచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే ప్రసన్నలక్ష్మి ఆ ఊళ్ళో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అక్కడ రోగులకు ఉచిత వైద్య సేవలు ప్రారంభించబడ్డాయి. గోవిందు ద్వారా వెలుగులోకి వచ్చిన వజ్రంతో పాటు బంగారప్ప పేద ప్రజల దగ్గర దోచుకున్న ఎన్నో రత్నాలను, వజ్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పరశురామ క్షేత్రంలో ఉన్న నిధి వివరాలను కొలంబస్ వద్ద సేకరించిన ప్రభుత్వం ఆ నిధిని కనిపెట్టే పనిలో పడింది. అతను చేసిన కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. అయితే ఆ నిధి ఆచూకీ కనిపెట్టడంలో తానే ముఖ్య పాత్రధారినని పెదపంజాని తనకి డాక్టరేటు మరియు పద్మశ్రీ ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అతని కోరికను తిరస్కరించింది. దీంతో మతి చెలించిన పెదపంజాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతని పిటిషన్ని కొట్టివేసిన లండన్ కోర్టు పంజానీని పని చూసుకోమంది. దామోదర్ రాజు గారు ఈ ఆలయ ధర్మకర్త.